తెలుగుదేశం పార్టీకి నమ్మొద్దు, ప్రమాదం, ఆ పార్టీకి ఓటేయొద్దు, ఆ పార్టీ వల్ల ఉపయోగం లేదు, అన్ని దొంగ మాటలు అంటే వాళ్ళందరికీ చెప్పాము, వెళ్ళలేదు ఏదో వచ్చేస్తుంది అనుకొని ఓట్లేసాం. ఇప్పుడు ఎవరు పోయారు? నేను పోయాను. అందుకే ఎప్పుడైనా నిజం అనేది చేదుగానే ఉంటుంది. ఆ నిజాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు కూడా మళ్ళీ సమాధానం చెప్పాలి. అంటే మనం సమన్వయం పాటించాలి, ఓపిక పట్టాలి తప్ప మనం చేయగలిగింది ఉందాం కదా చెప్పండి. నిజానికి ఏం లేదు, ఓపిక పట్టి ఎన్నికల్లో మీ సత్తా చూపించాలి. ఎందుకంటే ఓటు ద్వారా వాళ్ళకి గుర్తు చేస్తారు. ఇంకో వదిలి చెప్పలేం కదా. ఇప్పుడు మన హయాంలోని వైసీపీ ప్రభుత్వం ఇలాగలేదు. నాన్నగారు అయితే ఎవరి మీద కూడా కక్ష కట్టలేదు. మనకు ఓటైనోడికి కూడా మనం పనిచేస్తాం. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా?